హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఏమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్ చూద్దాం. ఈ పేపర్ ఎప్పుడు జరిగింది అంటే 30th March 2016 థర్డ్ షిఫ్ట్లో జరిగిన పేపర్. ఇందులో అడిగిన జీకే అండ్ సైన్స్ క్వశ్చన్స్ అనే వాటిని మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హూ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఓకే, మనకి స్వతంత్ర భారతదేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా ఎవరు సర్వ్ చేశారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చి కే కామరాజ్, బి మొరార్జీ దేశాయ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి రాజగోపాలాచారి. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు వర్క్ చేశారంటే ఆప్షన్ సి సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూనియన్ టెరిటరీ. సో క్రింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కేంద్రపాలిత ప్రాంతం కాదు. ఆప్షన్స్ పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్, సిక్కిం. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫస్ట్ మూడు కూడా యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. సిక్కిం అనేది మనకి రాష్ట్రం, స్టేట్ కాబట్టి ఆప్షన్ డి సిక్కిం అనేది నాట్ ఏ యూనియన్ టెరిటరీ. ఒకసారి మనం కేంద్రపాలిత ప్రాంతాలు చూస్తే న్యూఢిల్లీ, చండీగఢ్, డామన్ అండ్ డయో దీని యొక్క క్యాపిటల్ డామన్, దాద్రా నగర్ హవేలీ క్యాపిటల్ సిల్వస్సా, పాండిచ్చేరి క్యాపిటల్ పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేర్, లక్షద్వీప్ కవర్తి. ఓకే, ఈ 7 కూడా మనకి యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. నెక్స్ట్, బిట్వీన్ స్మాల్ అండ్ లార్జ్ హ్యూమన్ ఇంటెస్టైన్ విచ్ వన్ ఈజ్ లాంగర్. మనకి చిన్న పేగు పెద్ద పేగుల్లో ఏది పొడవైనది. ఆప్షన్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్, డిపెండ్స్ ఆన్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి స్మాల్ అండ్ లార్జ్ హ్యూమన్ ఇంటెస్టైన్లో ఏది పొడవైనది అంటే మనకి స్మాల్ ఇంటెస్టైన్. ఓకే, చిన్న పేగు అనేది పొడవైనది. నెక్స్ట్, సచిన్ టెండూల్కర్ మేడ్ హిస్ టెస్ట్ డెబ్యూట్ ఇన్ 1989 ఎట్ కరాచీ పాకిస్తాన్, ముంబై ఇండియా, కోల్కతా ఇండియా, మెల్బోర్న్ ఆస్ట్రేలియా. సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్ట్ మ్యాచ్ డెబ్యూట్ను 1989 సంవత్సరంలో ఏ దేశంలో ఆడాడు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఎక్కడ అంటే కరాచీ పాకిస్తాన్. ఓకే, టెస్ట్ డెబ్యూట్ 1989. నెక్స్ట్, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఈజ్ లొకేటెడ్ ఎట్. ఓకే, మనకి ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది. ఆప్షన్స్ బెంగళూరు, న్యూఢిల్లీ, పూణే, ముంబై. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరు సిటీలో ఉంటుంది. ఓకే, అలాగే ఇస్రో యొక్క ప్రజెంట్ చీఫ్ వచ్చి మనకి కే శివన్. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్. ఓకే, మనకి కంప్యూటర్ అవేర్నెస్ మీద బిట్స్ అనేవి వస్తాయని చెప్పుకున్నాం కదా ఎన్టీపీసీలో. సో నేను ఆల్రెడీ ఎన్టీపీసీ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అనేది వీడియో చేశాను. ఎవరైనా చూడకపోతే పైన ఐ అనే సింబల్ దగ్గర ఆ వీడియో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. సో మనకి క్రింద 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో మనకి గ్రూప్కి చెందంది ఏమిటి అని అడిగారు. ఆప్షన్స్ వచ్చి మానిటర్, కీబోర్డ్, వెబ్ క్యామ్, మౌస్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి వీటిని జాగ్రత్తగా గమనించినట్లయితే మనకి కీబోర్డ్, వెబ్ క్యామ్, మౌస్ ఈ 3 కూడా మనకి ఇన్పుట్ డివైజెస్ అని అంటారు కంప్యూటర్లో. మనకి కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ అనేది ఏదైనా టైప్ చేస్తే ఇన్పుట్ అనేది వెళ్తుంది, అలాగే వెబ్ క్యామ్ ద్వారా కూడా మనకి పిక్చర్ వెళ్తుంది, అంటే మనకి ఇన్పుట్ వెళ్తుంది. మౌస్ ద్వారా కూడా మనం ఏదైనా ఆపరేట్ చేస్తాం కాబట్టి ఈ 3ని మనం ఇన్పుట్ డివైజెస్ అని అంటాం. మానిటర్ అనేది మనకి అవుట్పుట్ డివైస్. ఓకే, కంప్యూటర్లో మనకి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అనేవి ఉంటాయి. సో మానిటర్ అవుట్పుట్ డివైస్ కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది వేరేగా ఉంది కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి బేసిక్స్ అనేవి మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఎన్టీపీసీలో 1 or 2 బిట్స్ అనేవి కన్ఫామ్గా కంప్యూటర్ అవేర్నెస్ మీద అడగడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ కీ ఆన్ ఏ విండోస్ కీబోర్డ్ సెట్స్ టు ఫుల్ స్క్రీన్ మోడ్ ఇన్ మోస్ట్ బ్రౌజర్స్. ఓకే, మనకి కంప్యూటర్లో ఫుల్ స్క్రీన్ రావడానికి ఏ కీని ప్రెస్ చేయాలి. F1, F10, F11, F12. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి అన్ని బ్రౌజర్లోనూ కూడా ఫుల్ స్క్రీన్ మోడ్ రావాలంటే మనం ఏం ప్రెస్ చేయాలంటే F11. ఓకే, ఫంక్షన్ కీస్ అంటారు వీటిని. F11 ప్రెస్ చేస్తే కనుక మనకి ఫుల్ స్క్రీన్ మోడ్ అనేది వస్తుంది. నెక్స్ట్, హ్యూమన్ నెయిల్స్ ఆర్ మేడ్ ఆఫ్ పిగ్మెంట్, ఎలాస్టిన్, అల్బినియం, కెరాటిన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. హ్యూమన్ నెయిల్స్ అనేవి దేంతో తయారు చేయబడతాయి అంటే మనకి ఆప్షన్ డి కెరాటిన్. నెక్స్ట్, ద మెడిసిన్ పారాసిటమాల్ ఈజ్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్.
సో మెడిసిన్ పారాసిటమాల్ అనేది మనకి ఎనాలజెసిక్ అండ్ యాంటీపైరెటిక్. ఓకే, సో అన్నిటికీ ఆప్షన్స్ చదివితే ఎక్కువ టైం తీసుకుంటామని చెప్పి ఆప్షన్స్ అనేది కొన్నిటికి చదవట్లేదు, జస్ట్ క్వశ్చన్ చదువుతాను, మీరు ఒకసారి ఆప్షన్స్ అనే వాటిని చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఆస్కీ. సో కంప్యూటర్ మీద థర్డ్ బిట్ రావడం జరిగింది. సో ఒకే పేపర్లో మనకి 3 బిట్స్ అనేవి వచ్చాయి. సో ఖచ్చితంగా కంప్యూటర్ అవేర్నెస్ అనేది మీరు ఎన్టీపీసీకి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎన్టీపీసీలో మనకి జాబ్స్ చాలా వరకు క్లర్క్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అంటే మీకు సిస్టమ్ మీద వర్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీకు కంప్యూటర్ మీద 3-4 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతాడు. సో ఖచ్చితంగా మీరు కంప్యూటర్ అవేర్నెస్ అనేది ప్రిపేర్ అవ్వాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ఆస్కీ. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. సో ఆస్కీకి సంబంధించి ఈ స్టేట్మెంట్స్లో ఏది ట్రూ అంటే ఆప్షన్ డి, ఏ క్యారెక్టర్ ఇన్కోడింగ్ స్కీమ్. సో అసలు ఆస్కీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని చూసినట్లయితే అమెరికన్ స్టాండర్డ్ కోర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. మీరు మరీ డెప్త్గా కంప్యూటర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. కంప్యూటర్లో ఉన్న బేసిక్స్ అనేవి ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కానీ కొన్ని బేసిక్స్ టెర్మినాలజీస్ అలాగే కొన్ని ఫుల్ ఫామ్స్ అనే వాటిని చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ద గ్రూప్ లక్షద్వీప్, పుదుచ్చేరి, నికోబార్, అండమాన్. సో ఈ 4 ఆప్షన్స్లో ఏది గ్రూప్కి చెందనిది? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఈ 4 ఆప్షన్స్లో మనకి పుదుచ్చేరి అనేది చెందనిది, మిగతావన్నీ కూడా ఐలాండ్స్. పుదుచ్చేరి ఒకటే మనకి నార్మల్ యూనియన్ టెరిటరీ. సో మీకు వేరే లాజిక్ ఏదైనా వస్తే కనుక మీరు కింద కామెంట్ చేయండి. నాకు వచ్చిన లాజిక్ ప్రకారం అయితే మిగతావన్నీ ఐలాండ్స్, పుదుచ్చేరి అనేది కాదు అని అనుకుంటున్నాను. సో ఆప్షన్స్లో మనకైతే బి అనేది ఆన్సర్ ఇవ్వడం జరిగింది, పుదుచ్చేరి. ఓకే, నెక్స్ట్, ద టెస్ట్ ఫర్ డయాగ్నోజింగ్ హెచ్ఐవి. సో హెచ్ఐవిని డయాగ్నోజ్ చేయడానికి ఉపయోగపడే టెస్ట్ ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. హెచ్ఐవి డయాగ్నోజింగ్కి ఉపయోగపడే టెస్ట్ ఏంటంటే మనకి ఎలిసా. సో ఎలిసా అనే టెస్ట్ ద్వారా మనకి హెచ్ఐవి అనేది డయాగ్నోజ్ అవుతుంది. నెక్స్ట్, ప్రెజర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. ప్రెజర్ అనేది మనకి ఎందులో మెజర్ చేస్తారు? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ప్రెజర్ అనేది మనకి ఫోర్స్ అండ్ ఏరియా ద్వారా మనకి మెజర్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రెజర్ ఈజ్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ అండ్ ఏరియా. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈజ్ కనెక్టెడ్ విత్. ఓకే, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఐఎంఓ అని అంటారు. ఇది దేనికి సంబంధించింది? ఎయిర్ పొల్యూషన్, సీ పొల్యూషన్, అడల్ట్రేషన్ ఇన్ ఫుడ్, డిఫారెస్టేషన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఐఎంఓ, మ్యారిటైమ్ అనే పదం ఎక్కడొచ్చినా సరే మీకు వెంటనే ఇది సముద్రానికి సంబంధించిందని ఒక ఐడియా వస్తుంది కదా. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఆప్షన్ బి, సీ పొల్యూషన్కి సంబంధించింది. ఓకే, సీకి సంబంధించింది. నెక్స్ట్, రూపీ సైన్ ఈజ్ ఏ దేవనాగరి లెటర్, రోమన్ లెటర్, సాంస్క్రిట్ లెటర్, ఏ కాంబినేషన్ ఆఫ్ దేవనాగరి అండ్ రోమన్ లెటర్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. రూపీ సైన్ అనేది మనకి ఆప్షన్ డి, అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ రోమన్ అండ్ దేవనాగరి లెటర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బ్లీచింగ్ ఏజెంట్. క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో మనకి బ్లీచింగ్ ఏజెంట్ కానిది ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బ్లీచింగ్ ఏజెంట్ కానిది ఏంటంటే ఆప్షన్ డి, అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ తప్ప మిగతా 3 కూడా బ్లీచింగ్ ఏజెంట్స్. లైక్ సోడియం హైపోక్లోరైడ్, కాల్షియం హైపోక్లోరైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఈ 3 కూడా మనకి బ్లీచింగ్ ఏజెంట్స్. ద ఫస్ట్ ఒలింపిక్ గేమ్స్ వాజ్ హెల్డ్ ఇన్. మనకి మొట్టమొదటి ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగినాయి? యూకే, యుఎస్ఏ, గ్రీస్, ఇటలీ. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి మొట్టమొదటి మోడర్న్ ఒలింపిక్స్ అనేవి 1896 సంవత్సరంలో ఏథెన్స్, గ్రీస్లో జరిగినాయి. ఓకే, ఆప్షన్ సి, గ్రీస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏథెన్స్, గ్రీస్. నెక్స్ట్, సెక్యులరిజం మీన్స్. సెక్యులరిజం అంటే ఏమిటి? ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి సెక్యులరిజం అంటే ఏంటంటే ఆప్షన్ డి, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అండ్ వర్షిప్. నెక్స్ట్, క్రికెట్ వరల్డ్ కప్ 2023 ఈజ్ షెడ్యూల్ టు బీ హోస్టెడ్ బై. ఓకే, 2023లో మనకి క్రికెట్ ప్రపంచ కప్ అనేది ఎక్కడ జరుగుతుంది? ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి 2023 ప్రపంచ వరల్డ్ కప్ అనేది ఇండియాలో జరగబోతుంది. ఓకే, ఇండియా అనేది హోస్ట్ చేయబోతుంది 2023 క్రికెట్ వరల్డ్ కప్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ స్పేస్డ్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్. ఓకే, స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఏది? ఇన్సాట్, గగన్, జీసాట్, సరల్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి స్పేస్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ఏంటంటే ఆప్షన్ బి, గగన్. గగన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్. ఓకే, నెక్స్ట్, ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు రెగ్యులేట్ టెంపరేచర్ టు ఏ పర్టిక్యులర్ డిగ్రీ ఈజ్ కాల్డ్ థర్మోస్టాట్, థర్మోమీటర్, పైరోమీటర్, థర్మోకపుల్.
ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ద ఇన్స్ట్రుమెంట్ యూజ్డ్ టు రెగ్యులేట్ టెంపరేచర్ టు ఏ పర్టికులర్ డిగ్రీని ఏమంటామంటే మనకి ఆప్షన్ ఏ థర్మోస్టాట్. ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ఎయిర్ ఈజ్ అబౌట్. ఓకే, గాలిలో మనకి నైట్రోజన్ శాతం ఎంత ఉంటుంది? 74, 76, 78, 80. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ఎయిర్ ఎంత శాతం ఉంటుందంటే 78%, 78%. వాట్ ఈస్ ద నాయిస్ లెవెల్ ఆఫ్ నార్మల్ కన్వర్జేషన్? ఓకే, మనం నార్మల్గా మాట్లాడుకునే నాయిస్ అనేది ఎంత డెసిబెల్ ఉంటుంది? 60, 70, 80, 90. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. నార్మల్ కన్వర్జేషన్ అనేది మనకి ఆప్షన్ ఏ 60 డెసిబెల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్, నేమ్ ద ఇండియన్ హూ బికమ్ ద CEO ఆఫ్ గూగుల్ ఇన్ 2015. 2015లో మనకి CEO గూగుల్గా ఏ ఇండియన్ ఎన్నికయ్యారు? సో 2016లో జరిగిన ఎగ్జామ్ కదా మార్చ్లో. సో 2015లో CEO గురించి అడిగారు. సత్య నాదెల్లా, సైరస్ మిస్త్రీ, సుందర్ పిచాయ్, విశాల్ సిక్కా. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మన CEO గూగుల్ ఎవరు అంటే ఆప్షన్ సి సుందర్ పిచాయ్. నెక్స్ట్, ద పీరియాడిసిటీ ఆఫ్ ద కామన్వెల్త్ గేమ్స్ ఈజ్. ఓకే, కామన్వెల్త్ గేమ్స్ అనేవి మనకి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, లేదా ఇంటర్వెల్ అనేది ఉండదు. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ద పీరియాడిసిటీ ఆఫ్ కామన్వెల్త్ గేమ్స్ ఈజ్ ఆప్షన్ బి 4 years. ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి మనకి కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయి. నెక్స్ట్, ద గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ వాస్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1930, 31, 32, 33. రీసెంట్గా జరిగిన ఆర్ఆర్బీలో ఆర్పిఎఫ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ఇయర్ ఎప్పుడు అంటే ఆప్షన్ బి 1931, 1931. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా వాజ్. ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి తొలి బ్యాంక్ ఏది? ఆప్షన్స్: బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంపీరియల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఫస్ట్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసింది ఇండియాలో ఏంటి అంటే బ్యాంక్ ఆఫ్ హిందుస్థాన్. ఓకే, మనకి కంప్యూటర్ అవేర్నెస్తో పాటు కొన్ని బిట్స్ అనేవి బ్యాంకింగ్ బేసిక్స్ మీద కూడా అడుగుతాడు. సో లైట్గా బ్యాంకింగ్ అనేది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్, సిమ్లా అగ్రిమెంట్ 1972 బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ వాస్ సైన్డ్ ఇన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి 1972 సిమ్లా అగ్రిమెంట్ అనేది ఇండియా పాకిస్తాన్లో ఎప్పుడు సైన్ చేశారు అంటే ఆప్షన్ ఏ బర్నిస్ కోట్. ఎక్కడ సైన్ చేశారంటే మనకి బర్నిస్ కోట్లో సైన్ చేశారు. నెక్స్ట్, ద ఫేమస్ నీక్చంద్ రాక్ గార్డెన్ ఈజ్ లొకేటెడ్ ఇన్. నీక్చంద్ గార్డెన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆప్షన్ శ్రీనగర్, జమ్మూ, చండీగఢ్, సిమ్లా. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నీక్చంద్ రాక్ గార్డెన్ అనేది చాలా ఫేమస్. ఇది ఎక్కడ ఉంటుందంటే చండీగఢ్. నెక్స్ట్, ఆస్ట్రోసాట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్. ఓకే, ఆస్ట్రోసాట్ అనేది ఇండియా యొక్క తొలి. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. ఆస్ట్రోసాట్ అనేది మనకి ఇండియా యొక్క తొలి స్పేస్ అబ్జర్వేటరీ. ఓకే, ఆప్షన్స్లో ఏంటి కరెక్ట్ అంటే ఆప్షన్ సి స్పేస్ అబ్జర్వేటరీ. ఆస్ట్రోసాట్ అనేది మనకి ఇండియా యొక్క తొలి స్పేస్ అబ్జర్వేటరీ. నెక్స్ట్, ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ కాశ్మీర్. మనకి కాశ్మీర్ యొక్క ఈస్టర్న్ బౌండరీ ఏంటి? ఎల్ఓసి, జమ్మూ, పిఓకే, లడాక్ రీజియన్. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి ఈస్టర్న్ బౌండరీ ఆఫ్ కాశ్మీర్ అనేది ఏంటి అంటే ఆప్షన్ డి లడాక్ రీజియన్. నెక్స్ట్, నేషనల్ సైన్స్ డే ఫాల్స్ ఆన్. జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఆప్షన్స్ 26 ఫిబ్రవరి, 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి, 29 ఫిబ్రవరి. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. మనకి నేషనల్ సైన్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే ఆప్షన్ సి 28 ఫిబ్రవరి. 28 ఫిబ్రవరిన మనకి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటాం. ఓకే, సో ఇవి మనకి 2016లో అడిగిన ఎన్టీపీసీ, ఒక షిఫ్ట్లో అడిగిన జీకే అండ్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి. సో నీతి ఆయోగ్ గురించి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో నీతి ఆయోగ్ యొక్క CEO ఎవరు అన్న ఆన్సర్ అనేది మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. సో ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ మంది చూస్తూ ఉంటే నాకు కూడా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. సో వీలైనంత మట్టుగా వీడియోస్ అనేవి లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. అలాగే మరిన్ని ఎన్టీపీసీ ప్రిపరేషన్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. ఓకే, ఎన్టీపీసీ ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ వీడియో అనేది ఇక్కడ ఐ ఐకాన్ దగ్గర పెడతాను. ఒకసారి ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.